ప్రాపర్టీ యజమాని విల్ డీడ్ లేకుండా మరణిస్తే ఓనర్ విల్ రాయకుండా చనిపోతే ఆస్తి ఎవరిదవుతుంది? భార్యక, పిల్లలక, లేక తల్లిదండ్రులక? ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. విల్ ఉండకపోతే చాలా ఫ్యామిలీస్ లో పెద్ద గొడవలే జరుగుతాయి. ఈ రోజు మనం విల్ లేకుంటే ఏమవుతుందో, అలాగే విల్ రాయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయో చూద్దాం. విల్ లేకుంటే ఇంటర్స్టేట్ సక్సెషన్. ఓనర్ విల్ లేకుండా చనిపోతే ఇంటర్స్టేట్ సక్సెషన్ జరుగుతుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం క్లాస్ 1 హెయిర్స్ భార్య, పిల్లలు, తల్లి అందరికీ సమాన షేర్ వస్తుంది. క్లాస్ 1 హెయిర్స్ హక్కులు. ఈ హెయిర్స్ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. కానీ ఇది పేపర్ లో మాత్రమే కాదు, ప్రాక్టికల్లీ చాలా సమస్యలు తీసుకువస్తుంది. ఉదాహరణకి ఎవరికి ఎంత ప్రాపర్టీ ఇవ్వాలో స్పష్టంగా రాయకపోతే పిల్లల మధ్య మిస్ అండర్స్టాండింగ్స్, గొడవలు రావడం ఖాయం. ఉదాహరణ, ఒక వ్యక్తి తన డబ్బుతో 4 ఎకరాలు కొనుగోలు చేశాడు. విల్ లేకుండా చనిపోతే ఆయనకి భార్య, 2 కుమారులు, 1 కుమార్తె, తల్లి ఉన్నారు. ఈ 4 ఎకరాలను 5గురు 80 సెంట్ల ప్రకారం పంచుకోవాలి. ఇందులో ఎవరు అమ్ముకోవాలన్నా లేదా రిజిస్టర్ చేసుకోవాలన్నా ముందుగా సక్సెషన్ సర్టిఫికేట్ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది టైం కూడా తీసుకుంటుంది, ఖర్చు కూడా అవుతుంది. ఎందుకు విల్ అవసరం? విల్ రాస్తే మీరు ఎవరికి ఏ ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టంగా మెన్షన్ చేయొచ్చు. మీరు ప్రాపర్టీని మీ పిల్లల్లో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారో, ఎవరు అర్హులవుతారో అనుసరించి బాగా పరిష్కారం చేయొచ్చు. విల్ రాసి ఉంచితే మీరు చనిపోయిన తర్వాత కూడా మీ నిర్ణయమే అమలవుతుంది. ఇలా చేస్తే మీ పిల్లల మధ్య నాకు ఎక్కువ షేర్ కావాలి అనే గొడవలు తగ్గుతాయి. విల్ లేకుండా ఇంటర్స్టేట్ సక్సెషన్ వస్తే చట్టం నిర్ణయిస్తుంది, కానీ విల్ రాస్తే మీరే నిర్ణయిస్తారు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఇంటర్స్టేట్ సక్సెషన్ అమలవుతుంది. కానీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం విల్ చట్టబద్ధంగా రాసుకుంటే అది కోర్టులో స్ట్రాంగ్ డాక్యుమెంట్ అవుతుంది. విల్ రాయకుండా చనిపోతే హెయిర్స్ మధ్య గొడవలు, మనస్పర్ధలు రావడం ఖాయం. కానీ మీరు బ్రతికున్నప్పుడు విల్ రాస్తే ఎవరికి ఏ ప్రాపర్టీ ఇవ్వాలో మీరు ఫిక్స్ చేయొచ్చు. ఇలా చేస్తే డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ సేఫ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విల్ కంపల్సరీగా రాయాలి. మీ కుటుంబానికి మీరు ఇచ్చే గొప్ప గిఫ్ట్. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మై పట్టా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.